ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారనే విమర్శల నేపథ్యంలో గతంలో 3 రోజులు తాడపల్లిలో, మరో 4 రోజులు బెంగళూరులో గడుపుతున్న జగన్ కొన్ని రోజులుగా బయట కనపడటం లేదు. మద్యం కుంభకోణం కేసు మిథున్ రెడ్డి మెడకు చుట్టుకున్న తర్వాత జగన్ తాడేపల్లికి రావటం లేదట. వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్న వేళ ఆయన బెంగళూరులో ఏం చేస్తున్నారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరుకే పరిమితమయ్యారా? కొన్ని రోజులుగా తాడేపల్లి రావడానికి ఇష్టపడ్డం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన తర్వాత వైఎస్ జగన్ ఎక్కువ కాలం బెంగళూరులోని తన ప్యాలెస్లోనే గడిపారు. అయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరగడం, అదే సమయంలో పార్టీ అధినేత రాష్ట్రానికి దూరంగా ఉండడంతో అనేక విమర్శలొచ్చాయి. దీంతో అడపాదడపా తాడేపల్లిలోని తన ఇంటికి వచ్చిపోతున్నారు. వారంలో 3 రోజులు తాడేపల్లికొచ్చి ప్రెస్ మీట్లు నిర్వహించారు. అప్పుడప్పుడు జిల్లాల పర్యటనలు కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మద్యం కుంభకోణం అంశంలో సీరియస్ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పట్నుంచి వైఎస్ జగన్ తాడేపల్లిలో కనిపించలేదు. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కూడా ఆయన తాడేపల్లికి రాలేదు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో తన పేరు ప్రస్తావించినా కూడా దానిపై జగన్ స్పందించలేదు. లిక్కర్ స్కామ్పై కూటమి ప్రభుత్వం విచారణ మొదలుపెట్టినప్పుడు మాత్రం వైఎస్ జగన్ స్పందించారు. మద్యం విషయంలో ఎలాంటి స్కామ్ జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన బెంగళూరుకే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్ కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన బెంగళూరు ప్యాలెస్ దాటి బయటకు రాకపోవడం పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2019లో అధికారంలోకొచ్చిన తర్వాత వైఎస్ జగన్ సీఎం హోదాలో తాడేపల్లి ప్యాలెస్లోనే ఎక్కువ సమయం గడిపారు. ఆ ప్యాలెస్నే కార్యాలయంగా మార్చుకుని అక్కడ్నుంచే పరిపాలన సాగించారు. దీంతో వైఎస్ జగన్పై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభించారు. అయితే ప్రజలను నేరుగా కలవకుండా హెలికాప్టర్లో వచ్చి వెళ్లేవారు. అంతేకాకుండా జగన్ సభాస్థలం వద్ద పరదాలు కట్టి ప్రజలను దగ్గరకు రానివ్వకుండా ఏర్పాట్లుండేవి. దీంతో ప్రతిపక్షాలు పరదాల సీఎం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రెండు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతి మంగళవారం తాడేపల్లికొచ్చి ఒక 3 రోజులుండి ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయేవారు. కొన్ని నెలలుగా జగన్ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ ఇటీవల మద్యం స్కామ్ విచారణ స్పీడ్ అందుకున్న తర్వాత తాడేపల్లికి కూడా రావడం లేదు. ప్రస్తుతం బెంగళూరులోనే పార్టీ నాయకులను కలుస్తున్నారట. అక్కడే రివ్యూ మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ బెంగళూరులోనే ఉండడానికి అనేక కారణాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కేసులో తన పేరు కూడా వినిపిస్తూ ఉండడంతో మిథున్ రెడ్డితో పాటు తనను కూడా రక్షించుకోవడానికి ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారట. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేయాలని పార్టీలోని కీలక నాయకులు జగన్కు సూచించడంతో దానికి సంబంధించిన కసరత్తులో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ వెళ్తే కీలక నాయకులు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందుకే జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారట. న్యాయవాదుల సలహాలు తీసుకుని ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 తర్వాత రూపొందించిన లిక్కర్ పాలసీలో అసలు ఏముంది, అది ఎంత పారదర్శకంగా నిర్వహించారో ఢిల్లీ పెద్దలకు వివరించాలని జగన్ భావిస్తున్నారట. లిక్కర్ కేసులో రాజ్కేశ్ రెడ్డి నుంచి మిథున్ రెడ్డి వరకు పలువురు అరెస్టయ్యారు. అయితే వీళ్ల అరెస్టులు అక్రమమని వివరించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరులో జగన్ సీనియర్ న్యాయవాదులతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారట. లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని అరెస్టులుంటాయని సిట్ లీకులిస్తూ ఉండడంతో ఈ అరెస్టుల పర్వానికి అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నారట.
జగన్ ఢిల్లీ వెళ్లి ముఖ్యంగా అమిత్ షా అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. గతంలో జగన్కు ఢిల్లీ వెళ్లగానే ప్రధాని సహా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికేది. అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి తగిన సాయం చేసేవారు. పైగా సీఎం హోదాలో ఉండేవారు కాబట్టి జగన్కు సునాయాసంగానే టైం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలో లేడు. పైగా ఎన్డీఏలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు జగన్కు కనుక అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో మంతనాలు జరిపితే చంద్రబాబుకు కోపం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. బాబును కాదని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమీ చేసే పరిస్థితిలో కూడా లేదు. దీంతో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినా అపాయింట్మెంట్ దొరికే ఛాన్స్ ఉండదనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో తనకు అనుకూలంగా పని జరగకపోతే వైఎస్ జగన్ అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి వస్తారని తెలుస్తోంది. ఇక్కడే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఆయన బెంగళూరు, ఢిల్లీ మధ్య తిరుగుతారని తెలుస్తోంది. మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.